కొన్ని ప్రయాణాలు మన కోసం కాదు, ఎవరో ఒక రైతు కలను నిజం చేయడానికి మొదలవుతాయి. హైదరాబాద్ నుండి ఒంగోలు వరకు ఒక కొత్త ఫామ్ని చూడ్డానికి కాదు, ఒక రైతు నమ్మకాన్ని నిలబెట్టడానికి బయలుదేరాము. ఒంగోలు చేరాక కస్టమర్ని కలిసాము. ఆయన మాటల్లో ఒకటే లక్ష్యం, నా ఫామ్ నుంచి మంచి దిగుబడి ఇవ్వాలి, మంచి ఆదాయం రావాలి. తర్వాత సైట్కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఆల్రెడీ ఒక హాఫ్ ఎకర్లో వెంటిలేషన్ పాలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఆ పాలిహౌస్ చూడంగానే ఒకటే అనిపించింది, అది కేవలం పాలిహౌస్ కాదు, ఒక రైతు పెట్టుబడి, ఒక కుటుంబం భవిష్యత్తు, ఒక పెద్ద కళ. కానీ అసలైన పని ఇంకా మిగిలే ఉంది. పాలిహౌస్ అంటే ఓన్లీ పాలిహౌస్ ఎక్స్టీరియర్ మాత్రమే కాదు, లోపల ఇంటీరియర్ కూడా. అసలు పంట వచ్చేదే మనకు ఇంటీరియర్ సిస్టమ్ పైన డిపెండ్ అయ్యి వస్తుంది. ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా బెల్ పేపర్ ఫార్మింగ్ చేస్తామని అన్నారు. సో బెల్ పేపర్కి కావాల్సింది గ్రో బ్యాగ్స్ లేదా డచ్ బకెట్. కొంచెం లైఫ్ ఎక్కువ ఉండాలి అంటే మనం డచ్ బకెట్కి వెళ్ళొచ్చు. లేదు, నాకు ఒక క్రాప్ టు క్రాప్ లైఫే కావాలి బ్యాగ్స్కి, మళ్ళీ నేను నెక్స్ట్ క్రాప్కి చేంజ్ చేసుకుంటా అంటే మనం గ్రో బ్యాగ్స్ని పెట్టుకోవచ్చు. సో వీళ్ళకి కావాల్సింది గ్రో బ్యాగ్స్ కంప్లీట్గా. మీకు ఒక డౌట్ రావచ్చు, పాలిహౌస్ కట్టారు కదా ఎవరో, సో వాళ్ళే మళ్ళీ గ్రో బ్యాగ్ కూడా పెట్టి వెళ్ళిపోవచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు పిలిచారని. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వీళ్ళకు అంత వైబుల్గా అనిపించలేదు. సో మనకు సోషల్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా పాలిహౌస్ ఉంది సార్, దీని లేఅవుట్ ఎట్లా చేయాలి, డిజైన్ ఎట్లా చేయొచ్చు అని ఆన్లైన్లో అడుగుతున్నారు. సో అడిగాక నేను చెప్పింది ఏంటంటే, ఆన్లైన్లో మనం ఏం చెప్పలేం సార్, డైరెక్ట్గా ఫామ్ విజిట్ అయ్యి చూస్తే కానీ ప్రాపర్ లేఅవుట్, ప్రాపర్ డిజైనింగ్ అనేది చేయగలము అని చెప్పాక వాళ్ళు సరే అని అన్నారు. వెంటనే వెళ్ళాము, ఫామ్ విజిట్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళకు మేము ఇచ్చిన కొటేషన్ కానీ, ప్రైజింగ్ కానీ, ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ క్వాలిటీ కానీ వాళ్ళకు నచ్చింది. సో దాని తర్వాత వాళ్ళు ప్రొసీడ్ చేయండి సార్, విల్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ అని అన్నారు. దెన్ మేము కూడా టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాము ప్రాజెక్ట్ ఇప్పుడు.